మానసికంగా సిద్ధపరచుకుంటూ వచ్చాడు. ఈరోజు నీకు కూడా చెప్తున్నాను, తమ్ముడు చెల్లి, బాగా వినండి, బాగా వినండి. నీ వయసుతో నాకు సంబంధం లేదు. నువ్వు చిన్నోడివా, పెద్దోడివా, ముసలోడివా, ముసలమ్మవా, లేకపోతే కుర్రమ్మవా, నాకు అనవసరం. నువ్వు ఏ అమ్మవో. ఇక్కడ వయసులతో దేవుడికి సంబంధం లేదండి. ఎందుకంటే బాలుడైన ఇర్మియాని దేవుడు వాడుకున్నాడు, బాలుడైన సమూయేలుని దేవుడు వాడుకున్నాడు. బాలుడైన సమూయేలు ద్వారా సీనియర్ ప్రవక్త అయినటువంటి ఏలీకి కౌన్సిలింగ్ ఇప్పించాడు. దేవుడు పిల్లలను వాడుకుంటాడు, దేవుడు పండుబండిన ముసలాళ్ళని కూడా వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడడానికి వయస్సుతో పని లేదు. వయసు చూసుకునేది మనం మనుషులం. కానీ దేవుడు సర్వశక్తి గలవాడు గనుక వయస్సుతో నిమిత్తం లేకుండా వ్యక్తుల్ని సిద్ధపరిచి సంబంధిత విషయాలకు, దైవ కార్యకలాపాలకు దేవుడు రెడీ చేసుకొని వాడుకుంటాడు. కొంతమంది 20 ఏళ్లకే సిద్ధమైపోతారు, కొంతమంది 30 ఏళ్లకి సిద్ధమవుతారు, కొంతమంది 10-12 ఏళ్లకే సిద్ధమైపోతారు, కొంతమంది 50 ఏళ్లకు సిద్ధమవుతారు. మోషే లాంటోడు 80 ఏళ్లకు రెడీ అయ్యాడు. స్తోత్రం అక్కాయ్, ప్రభువుకి చెప్పక్కాయ్, అన్నాయి చెప్పు. జాగ్రత్తగా వినండి, తీసుకోండి, ఈ మాటను మనసులో తీసుకోండి.